మానవేంద్ర రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ సుబేంద్రు సామంతల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. జస్టిస్ చీకటి మానవేంద్ర రాయ్, జస్టిస్ దోనాడి రమేష్, జస్టిస్ సుకేందు సమంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్ర రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రమేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తున్నారు. కోల్కతా హైకోర్టు నుంచి జస్టిస్ సుకేందు సామంత రానున్నారు. నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు, మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నేత 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసుల చెంతకు ఈ నెల 16న రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర, పార్టీపై ఇటీవల లేఖల పరంపర అంటూ మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పందా సరిగా లేదంటూ కొన్ని రోజులుగా బహిరంగ లేఖలు రాస్తున్న ఆయన చివరికి అజ్ఞాతం వీడారు. పార్టీలో దశాబ్దాలుగా నెలకొన్న తప్పిదాలకు తాను బాధ్యుడంటూ ఇటీవల అత్యున్నత నిర్ణాయక కమిటీ పాలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన అభయ్ ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు. తీవ్ర ఒడిదుడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచార నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామమే. నెల 16న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గచ్చిరోలి పర్యటనలో అభయ్ లొంగుబాటును అధికారికంగా ప్రకటించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే